హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి కోంపల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి గుండ్లపోచంపల్లిలో ఫుల్లీ డెవలప్డ్ 2.5 3 BHK గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తారండి. అన్ని ఎమ్యూనిటీస్ కల్పిస్తూ 1.25 ఏకర్స్లో లో డెన్సిటీలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కాశీ విశ్వనాథ్ సార్ నంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా విశ్వనాథ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాండి. హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు విశ్వనాథ్ అండి. సో ఇది ప్రాజెక్ట్ వచ్చేసి సార్ మన గుండ్లపోచంపల్లి మెయిన్ సెంటర్లో ఉంటుందన్నమాట. కేవలం మనకు ఒక 10 నిమిషాల డ్రైవ్, కొంపల్లి హైవే నుంచి 10 మినిట్స్ డ్రైవ్లోనే మనం ఈ ప్రాజెక్ట్ ఒక రీచ్ కావచ్చు. ఒక సైడ్లో మీరు చూసుకున్నట్టయితే ఇంకోటి మనకు 10 మినిట్స్ డ్రైవ్లోనే ఓఆర్ఆర్ అనేది కనెక్టివిటీ ఉంటుంది సార్. ఇక్కడ ఇటు మనకి కోంపల్లికి మన ఓఆర్ఆర్ అంటే ఎగ్జిట్ నెంబర్ ఎంత వస్తుంది సార్? అది ఎక్కడ వస్తుంది? ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 అనేది మనకు వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 6 కండ్లోకి అండి. ఓకే, కిలోమీటర్ పరంగా కూడా ఒకసారి చెప్పండి. కిలోమీటర్గా మీరు చూసుకున్నట్టయితే నేషనల్ హైవే 44 నుంచి కేవలం మీకు 4.5 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. ఓకే, అంటే మనకి కోంపల్లికి అయితే దగ్గర ఉన్నాం. అవును సార్. ఇది కూడా ఎందుకు అడిగినామంటే అండి, కిలోమీటర్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి డ్రైవ్ వచ్చేసి 10 మినిట్సే ఉంటుంది కాబట్టి 10 మినిట్సే చెప్పడం జరిగింది. మీరు విజిట్ చేసినప్పుడు చెక్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మనకు ఒకసారి ప్రాజెక్ట్ యొక్క వివరాలు తెలుసుకుందాం సార్. మనకి ప్రాజెక్ట్ ముందు ఉన్నటువంటి రోడ్ ఎన్ని ఫీట్లు సార్? అది ఇది మనకు వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్ అండి. మన ప్రాజెక్ట్ సెట్ బ్యాక్ చేసే 100 ఫీట్. అవునండి, సెట్ బ్యాక్ కూడా ఒకసారి చెప్పండి సార్. సార్, ఇది వచ్చేసి మనకు హెచ్ఎండి అప్రూవ్డ్ అండి, ప్లస్ రేరా కూడా ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయి మనకు ఆల్మోస్ట్ 3 years అండి. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉన్నది. సో దీంట్లో మనకు ఫ్లాట్స్ వచ్చే సైజెస్ వచ్చేసి 2, 2.5 ఇంకా 3 అవైలబుల్ ఉన్నాయండి. సో బేసిక్గా మనకు 2 BHK స్టార్టింగ్ సైజ్ ఇక్కడ వచ్చేసి 1240 నుంచి 1260 ఉంది. బట్ ఇప్పుడు మనకు అవైలబిలిటీ లిస్ట్ ప్రకారం మీరు చూసుకున్నట్టయితే 1485 నుంచి స్టార్ట్ అండి. ఓకే, అవైలబిలిటీ అన్నారు కదా సార్. ఓవరాల్ ఎన్ని యూనిట్స్ వచ్చినాయి సార్? ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు చూసుకున్నట్టయితే 6 ఫ్లాట్స్ వస్తుంది. ఇది G+8 కన్స్ట్రక్షన్ అండి. సో టోటల్ గా మనకు 86 ఫ్లాట్స్ 86 ఫ్లాట్స్ అండి. మనకి ఏ ఫేసింగ్లలో ఫ్లాట్స్ అవైలబుల్? సో ప్రెసెంట్ మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 2 ఫేసింగ్స్ అండి. సార్, మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఎన్ని ఎకర్స్ అన్నారు? ఇది 1.25 ఏకర్స్ అండి. 1.25. అవునండి. నాకు ప్రాజెక్ట్కి రాగానే ఫస్ట్ గమనించింది ఏంటంటే సార్, యాక్చువల్గా మీరు అంతా చూద్దామన్నారు. వద్దు సార్, ముందే స్టార్ట్ చేద్దామన్నా. నాకు ఈ గ్రీనరీ నచ్చింది సార్. ప్లస్ ఈ వాక్ త్రూ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా మంచి వాక్ త్రూ కూడా ఇచ్చారు. ముందు ఒకసారి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. ఈ వాక్ త్రూ ఎంత వచ్చింది మనకి? ఇది వాక్ త్రూ మనకు వచ్చేసి 15 ఫీట్ అండి. 15 ఫీట్ అండి. అంటే ఇంకా సెట్ బ్యాక్ చేసుకున్నారండి. ఎందుకంటే రేపు రోజు ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయినా కూడా మనకు మీరు చూసినట్టయితే మెయిన్ గేట్ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేసి టోటల్ గా మనకు సరౌండింగ్ రైట్ సౌండ్ నుంచి తీసుకొని రావచ్చు అండి. సో యాజ్ పర్ నామ్స్ ప్రకారం కట్టారండి కన్స్ట్రక్షన్. దీనికి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సార్. మనకి ఇట్లా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ బాగుంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది. అవునండి, కరెక్ట్ అండి. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చుట్టుపక్కల మనకు అంతా గ్రీనరీ అండి. మనం నియర్ గా ఫారెస్ట్ దగ్గరలోనే ఉన్నాం. అంటే మనకి ఎన్విరాన్మెంట్ కూడా దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్లీ, మనం నేచర్ కి టచ్ దగ్గర మొత్తం ఫారెస్ట్ ల్యాండ్. ఎగ్జాక్ట్లీ అండి. నేచర్ మొత్తం మీకు ఒక 1/2 కిలోమీటర్ ట్రావెల్ చేయగానే మొత్తం చుట్టుపక్కల మనకంతా ఫారెస్ట్ ఏరియా వస్తుందండి. దానివల్ల టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్. ఇప్పుడు రెడీ టు మూవ్ అన్నారు కదా, దాని గురించి కూడా ఒకసారి వివరంగా చెప్పండి. ఇది ప్రాజెక్ట్స్ మన కన్స్ట్రక్షన్ అయిపోయి 3 years అవుతుందండి. 3 years. దాంట్లో మనకు ఎటువంటి వరి లేదు. దీంట్లో మనం వాడిన మెటీరియల్ కానీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉందండి. సో దీంట్లో 3 years అయినా కూడా ఎక్కడ కూడా మీకు చూడండి, ఎక్కడ కూడా మీకు క్రాక్స్ అనేది ఎక్కడ కూడా ఏర్పడదు. సో దీంట్లో మనకు తీసుకున్న వాళ్ళకి హై అండ్ ఏదైతే మనం ఫ్యామిలీ బడ్జెట్ మనం తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మేజర్ పాయింట్ అండి. డెఫినెట్లీగా ఈ ప్రాజెక్ట్ మీరు స్విచ్ ఆన్ అవ్వచ్చు అండి. ఎమ్యూనిటీస్ గురించి కూడా చెప్పండి సార్. జనరల్గా ఇప్పుడు ఏంటంటే మనకు ఎమ్యూనిటీస్ అనేది ఎక్కడైనా సరే అట్మాస్ఫియర్ ఉండాలి. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఏదైతే బిల్డర్ కానీ ల్యాండ్లార్డ్ కానీ కలిపి డిసిషన్ తీసుకున్నారో రూఫ్ టెర్రస్ మీద ఇచ్చారు. సో దట్ ఏంటంటే వాళ్ళు రేపు రోజు ఎక్సర్సైజ్ చేసినా కానీ నేచర్ అనేది వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి. అందుకని మనకు మాక్సిమం 7 ఎమ్యూనిటీస్ అనేది మనకు రూఫ్ టెర్రస్ లో ఇచ్చారు. చిల్డ్రన్స్ గురించి ఎలాంటి? చిల్డ్రన్స్ పార్క్ ఏరియా వచ్చేసి మనకు జస్ట్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ వస్తుందండి. చూద్దామా సార్? డెఫినెట్లీ చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ ఏమో వచ్చినా చూసినాక అండి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం. ఎందుకంటే అండి మనకి ఫ్లాట్ లో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడి ఇంటీరియర్ వర్క్ అయితే చెప్పడం జరిగిందండి. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూసుకుందాం పదండి. సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఏ ఫేసింగ్ లో ఉంది సార్? మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. అంటే కార్నర్ లో ఉంది. కార్నర్ లో ఉంది సార్. మనకి బ్యాక్ సైడ్ ఎమ్యూనిటీస్ ఏమి వచ్చాయి? బ్యాక్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనకు
గ్యాస్ బ్యాంక్ అనేది అవైలబుల్ ఇచ్చారు. ఓకే. సో దీంతో పాటు మనకు దాని పక్కనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, దాని పక్కన మనకు స్విమ్మింగ్ పూల్ అనేది వస్తుందండి. ఓకే. ఇది ఎట్లుందంటే సార్ ప్రాజెక్ట్ సార్ చోటా బాంబ్ బడా ధమాకా అన్నట్టు ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. చాలా మందికి ఈ ప్రాజెక్ట్ నుంచి తెలియదు. సో ఎవరైతే ఒక డ్రీమ్ హోమ్ కొనుక్కొని నాకు పీస్ ఆఫ్ మైండ్లో విత్ నేచర్తో నేను ట్రావెల్ చేయాలి, విత్ గుడ్ ఎమ్యూనిటీస్, విత్ గుడ్ ఏదైతే మనకు కనెక్టివిటీస్ ఉన్నదో ట్రావెలింగ్కి కానీ మనం ఇంటికి వచ్చినా కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుందండి. సార్ ఇంకోటి చాలా మంది కూడా 3 years అయింది కదా, ఇప్పుడు అన్ని 86 unitsలో ఎన్ని అవైలబుల్ ఉన్నాయి అన్నారు? 14 అవైలబుల్ ఉన్నాయి సార్. 14 ఉన్నాయి అన్నారు కదా, ఎందుకు ఇంకా 3 సంవత్సరాల నుంచి సేల్ కాలేదని ఒక క్వశ్చన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దానికి రీజన్ కూడా చెప్పగలుగుతారు? మీరు అడిగిన దాంట్లో తప్పలేదండి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ఫ్లాట్ ఇన్వెస్టర్ అనేది మనకు యూఎస్లో ఉంటాడు. సో అతనికి ఏంటంటే తనకు ఒక ప్రైజ్ అనేది ఎవరైతే సీరియస్ బయ్యర్స్ గురించి చూస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు సేల్ కోసం పెట్టారు సార్. ఎందుకంటే ఇప్పుడు అందరు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రైజ్ అడిగేసి కొంతమందికి బడ్జెట్ అనేది ప్రాఫిట్ బడ్జెట్ అనేది వాళ్ళకి సెట్ అవ్వదు, కొంతమందికి సెట్ అవుతుంది. సో ఆయన డ్రీమ్ ఏంటంటే నేను ఇన్ని కష్టపడి కట్టిన ఫ్లాట్స్కి ఏదైతే మన పెండింగ్ ఉన్నదో ఒక మంచి కన్స్ట్రక్షన్తో మంచి క్వాలిటీతో తీసుకున్న తర్వాత ఒక 20 years అయినా కూడా చెక్కు చెదరకుండా ఉండాలని అలా కన్స్ట్రక్షన్తో అని ఆయన ఆపాడండి 14 ఫ్లాట్స్. టు బి ఫ్రాంక్ క్లియర్గా చెప్పాలంటే సార్, తను పెట్టిన కష్టానికి శ్రమకి ప్రతిఫలం కావాలనుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కస్టమర్స్ కొన్నారో వాళ్ళు సొంత ఇల్లు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటారో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసి. అవునండి. అంతేనా సార్? అంతేనా సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మొత్తం ఎమ్యూనిటీస్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మిగతా ఎమ్యూనిటీస్ కూడా చూసుకుందాం పదండి. మనకి ఏవైతే ఎమ్యూనిటీస్ వస్తాయండి ఒక్కొక్కటి కూడా ఎమ్యూనిటీస్ చూపిస్తూ వెళ్తామండి. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి సార్? ఇది వచ్చేసి మనకు వెయిటింగ్ లాన్ అండి. వెయిటింగ్ లాన్. వెయిటింగ్ లాన్ లో చూసుకున్నట్టయితే చూడొచ్చు, వెయిటింగ్ లాంచ్ అనేది విత్ రిసెప్షన్ తో ఉంటుంది మనకు. సార్ మనకి ఇక్కడ పక్కకే గేట్ ఉంది, ఇక్కడనే వెయిటింగ్ లాంచ్ ఉంది. అవును. మనకి 24/7 కూడా సెక్యూరిటీ పరంగా కూడా ఒకసారి ఇప్పుడే చెప్పేసాడు. ఇక్కడ సెక్యూరిటీ మనకు 24/7 ఉంటుందండి. ఏది మనకు ఫ్లాట్ లోపలికి రావాలన్నా మనకు మైగేట్ అనేది యాక్సెస్ ఉందండి. సో వాళ్ళ ఓనర్ అనేది ఒక పర్మిషన్ ఇస్తే గానీ వాళ్ళు లోపలికి రావడానికి కుదరదు సార్. ఓకే. ప్రాజెక్ట్ చుట్టూ కూడా కెమెరాస్ కానీ ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకు 24/7 సెక్యూరిటీస్ ఉందండి. ఇప్పుడు మనం ఒకసారి రిసెప్షన్ కూడా చూసుకున్నాం కదండి, మల్టీపర్పస్ హాల్ కూడా ఉందండి, ఒకసారి అది కూడా చూసుకుందాం పదండి. సార్ మనకి ఇది కెపాసిటీ ఎంత సార్? ఇది మనకు 100 కెపాసిటీ అండి. 100 కెపాసిటీ. 100 మంది పార్టీ లాంచ్ ఏదైనా చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్ హాల్ అండి. సో కమ్యూనిటీలో ఏ ఫంక్షన్ జరిగినా లేదా ఇండివిజువల్ మనకేది ఫంక్షన్ జరిగినా ఇది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. జస్ట్ మన పని అయిపోయిన తర్వాత మనకు మెయింటెనెన్స్లో కొద్దిగా కట్టవలసి వస్తుంది, అది కట్టుకుంటే సరిపోతుందండి క్లీనింగ్ పర్పస్. ఓకే. అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి సార్. మనకు ఈ ఫంక్షన్ హాల్తో పాటు మనకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి, జెంట్స్ లేడీస్ సపరేట్. ఇది అంతా కూడా సెంట్రల్ ఏసీ? ఇది మొత్తం హాల్ కూడా సెంట్రల్ ఏసీ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి బ్యాంకెట్ హాల్ మొత్తం కూడా చూసుకుందామండి. మంచి స్పేషియస్గా మంచి ఇంటీరియర్ డెకరేషన్ తోట చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి జిమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు జిమ్ ఎక్విప్మెంట్స్ అనేది మనకు ఏదైతే వర్కౌట్ చేసుకోమో ప్రతి ఒక్క వర్కౌట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేది మనకి ఇక్కడ తీసుకొచ్చారు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఈ జిమ్ వచ్చేసి మనకు విత్ సెంట్రల్ ఏసీ ఉంటుంది. సార్ నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్ చూస్తూ వెళ్తున్నాం, ఇంకా నెక్స్ట్ ఏం ఎమ్యూనిటీస్ చూస్తాం కూడా తెలియదు. ఇప్పటి వరకు నేను చూసిన వరకు సార్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ బాగుంది సార్. ఏవైతే ఎమ్యూనిటీస్ మనకు కల్పించారో అవన్నీ కూడా సార్ బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్స్లలో ఏ విధంగా ఉంటుందో అదే మెయింటెనెన్స్ ఉంది సార్. ఎగ్జాక్ట్లీ అండి. సార్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళేది సెంట్రల్ లాన్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాన్ ఏరియాలో ఉన్నామండి. చూసుకోవచ్చు అండి, గ్రీనరీ మాత్రం ఎక్కడ వెళ్ళినా కూడా మనకు ఆ కనువిందు అయితే చేస్తూనే ఉందండి గ్రీనరీ వచ్చేసి. ఇప్పుడు ఎవరైతే కొన్ని ఫేసింగ్స్లో గ్రీనరీ మిస్ అవుతారో వాళ్ళ కోసం ఈ సెంట్రల్ లాన్ అనేది మనం ప్రిపేర్ చేసాము. మీరు చూస్తున్నట్టయితే దీంతో పాటు మనం వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. అదే మనం ఇప్పుడు డేలో చూస్తున్నామండి, నైట్ టైంలో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది విత్ లైటింగ్. పంపించండి సార్ నాకు. షూర్, డెఫినెట్లీ మీకు షేర్ చేస్తానండి. అలాగే ఒకసారి ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి, సరౌండింగ్ మొత్తం కూడా. కాంట్రాక్టర్స్ కూడా కట్టిన వాళ్ళు కూడా అంటే ఎక్కడ కూడా ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది సార్. ఎగ్జాక్ట్లీ అండి. మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఫ్లాట్ కి సపరేట్ గా 2 BHK అయితే 2 గ్రిల్స్ ఉంటాయి, 3 BHK అయితే 3. మీకు ఏదైతే అవుట్డోర్స్ ఉంటుందో మీరు స్పెషల్ గా తీసుకొచ్చి కన్వర్టర్ ఫిట్ చేసే అవసరం లేదండి. ఆల్రెడీ మీకు అక్కడ చూసారు అందరు ప్రొవిజన్ అంటారు, కానీ ఈ బిల్డర్ మీకు ఆల్రెడీ కట్టి ఇచ్చారు. ఫిక్సింగ్ అనేది ఉంటుంది, కేవలం అవుట్డోర్ తీసుకురావాలి, దాన్ని ఫిక్స్ చేసుకోవాలి అంతేనండి. అంటే పర్చేజ్ చేసిన నెక్స్ట్ డే లేకుంటే అదే రోజు ఫిట్టింగ్ అయిపోతుంది అది. అవునండి సార్. ఇంకోటి ఇప్పుడు సరే ఇది ఇచ్చారు, వైరింగ్ గురించి కూడా. వైరింగ్ కి కూడా మనకు ఇంటర్నల్లీ ఆల్రెడీ మనకు ఫీజిబిలిటీ ఇచ్చేసామండి. ఓన్లీ మనం ఏసీ జస్ట్ తీసుకొచ్చి మాన్యువల్ గా ఫిట్ చేసుకోవాలి. విత్ ఇంకోటి మీరు చూసుకుందంటే విత్ కాపర్ ఫిట్టింగ్ అనేది వచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ లోకి వస్తుందండి. ఓకే. అయితే అండి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ఏదైతే షూట్ చేస్తున్నామో ఇది నేను ముందే చూస్తానండి, జనరల్గా కూడా ప్రాజెక్ట్స్ షూట్ చేసే ముందు మీతో పాటు నేను కూడా అనుభూతి చెందాలని చెప్పి చూడలేదండి. ఎందుకంటే సార్ నాకు ఫోన్లో ఒక మాట చెప్పారు, మీరు ప్రాజెక్ట్ చూసే ముందండి ప్రాజెక్ట్ వచ్చేసి చిన్నదైనా కూడా మనకి ఇచ్చిన ఎమ్యూనిటీస్ కానీ ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ ఆ విధంగా ఉంటుందని సార్ కాన్ఫిడెంట్గా చెప్పిండండి.
అందుకని నేను చూడలేదు. మీతో పాటు నేను కూడా ఫ్లాట్స్ కానీ ఇదంతా కూడా చూస్తున్నాను అండి. ఏంటి సార్ నెక్స్ట్ వచ్చేసి రూఫ్ టెర్రస్ ఎమ్యూనిటీస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రూఫ్ టెర్రస్ దగ్గర ఉన్నామండి. ముందుగా అండి రూఫ్ టెర్రస్ మీదకి రాగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ప్రాజెక్ట్ లోపలికి వచ్చినా అదే పాయింట్, టెర్రస్ మీదకి వచ్చినా అదే పాయింట్ అండి. గ్రీనరీ బాగుంది, ఒకసారి చూసుకోండి. ఇలాంటి మెయింటెనెన్స్ చేయడము సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఎందుకంటే అండి ఈ ఎమ్యూనిటీస్ ఇవ్వడం వేరు, అది మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక మేజర్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి సార్ ఇది. సో ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్లో ఉన్నామండి. దిస్ ఈజ్ రూఫ్ టెర్రస్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేచర్ మధ్యలో మనం ఉన్నాం అనమాట. దీని చుట్టుపక్కల కూడా మనకి ఎటువంటి ప్రాజెక్ట్స్ వచ్చే సమస్య లేదు. సో ఈ వ్యూస్ అనేది మనకి గ్రీనరీ ఉంది, ఇంత గ్రీనరీ ఉంది, పక్కన ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది అనమాట. మీరు చూస్తున్నట్టయితే అది ఫారెస్ట్ ఏరియా అండి, అది మొత్తం కూడా మనకు ఫారెస్ట్ ఏరియా అండి. అందుకనే సార్ మనకి అట్మాస్ఫియర్లో అంటే మనకి ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ఇలాంటి ఇలాంటి టైంలో కూడా చూస్తుండొచ్చు మనకి చల్లటి బ్రీజ్ వస్తుంది. చూసుకోవచ్చు, మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఆ లీవ్స్ అన్ని కూడా కదులుతున్నాయి చూడండి. అలాంటి నేచర్కి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. మీరు విజిట్ చేసినప్పుడు ఒకసారి టెర్రస్ మీద కూడా వచ్చి ఏవైతే ఎమ్యూనిటీస్ ఇచ్చారో పర్సనల్ కూడా మీరు విజిట్ చేయండి, మంచి ఫీల్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక ఫ్లాట్లో బర్త్డే పార్టీ అనుకుంటాం. సో మనకు ఒక 15 to 20 మెంబర్స్ అనుకోండి. ఈ స్పేస్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మన కిచెన్ ఫెసిలిటీ వస్తుంది, ప్లస్ ఇంక్లూడింగ్ లైటింగ్ తో పాటు కూడా ఇచ్చారు. మీరు చూడండి, అది కాకుండా మనకు పవర్ పాయింట్స్ ఉన్నాయి ప్రతి దగ్గర. సో మనకి ఏదైనా అడిషనల్ లైటింగ్స్ కావాలన్నా కూడా మనం ఈవినింగ్ పూట ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ గెట్ టుగెదర్ అవ్వచ్చు. బయటికి వెళ్ళి మనం ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం, వేలు ఖర్చు పెడతాం. సో అలా కాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రకృతితో కూడా మన ఫ్యామిలీతో అనేది మనం ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ ఇంకోటి కూడా సార్, ఈ మధ్య కొంచెం ఫేమస్ అవుతున్నాయి, ఇది మన పార్టీ రూమ్స్ అని. ఎస్ సార్, అవి పార్టీ రూమ్స్. ఇదేమో పార్టీ ఓపెన్ స్పేస్ దట్టు ఫ్రీగా. ఇంకోటి ఇది సర్వింగ్ ప్లాట్ఫామ్ సార్. ఇది మనకు కిచెన్ సర్వీస్ ప్లాట్ఫామ్ సార్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూస్తున్నట్టయితే సీటింగ్ ఏరియా కూడా ఇచ్చారు, స్టాండింగ్ లో కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు డీజే అలాంటి ఏదైనా సెటప్ చేసుకోవాలనుకున్నా కూడా మనకు పర్మిషన్ ఉందండి, సెటప్ చేసుకోవచ్చు. ఒక చిన్న కిట్టి పార్టీస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఏవైనా కూడా మనం గ్యాదరింగ్ చేసుకోవచ్చు అండి. సార్ ఇప్పుడు మనకి దీని మీద టెర్రస్ మీద కూడా చాలా మనకి ఎమ్యూనిటీస్ ఇచ్చారు. నెక్స్ట్ ఎమ్యూనిటీ కూడా నెక్స్ట్ మనం పదండి సార్. సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామో నాకు అర్థమైంది, మీరు నోట్ ద్వారా చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇప్పుడు మనం ఉన్నది యాంపీ థియేటర్ అండి. సో మనకి ఇక్కడ ఏదైనా సినిమా కానీ ఇండివిజువల్గా లేదంటే మనకు కమ్యూనిటీ వాళ్ళు ఏదైనా ఫిలిం చూడాలనుకున్నట్టయితే ఇక్కడ మీరు చూస్తున్న స్పేస్ ఆల్మోస్ట్ ఎంత ఓపెన్గా ఉందో, ఇక్కడ మనకు 50 నుంచి 60 మంది ఈజీగా కూర్చోవచ్చు అండి. మీరు ప్రొజెక్టర్ అనేది చూడండి, మనం థియేటర్కి వెళ్ళి ఎన్నో వేలు ఖర్చు పెడతాము, అది మనకు సేవింగ్స్ అనేది అవుతుంది. ఇక్కడ మనం ఎలాంటిది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ కనెక్టివిటీ కానీ పెట్టుకున్నా కూడా మనకు డైరెక్ట్గా చూసే వ్యూ ఉందండి ఇక్కడ. ఓకే, కనెక్షన్స్ అవన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఉన్నామండి. సార్ మీరు చెప్తే నమ్మండి అతిశయోక్తి అనుకోండి సార్, నేను కొన్ని వందల ప్రాజెక్ట్ చేసిన సార్. టెర్రస్ పైన మనకి ఓపెన్ థియేటర్ వస్తుందని అంగా విన్నాను సార్, లేదంటే ఈ ప్లేస్లో వస్తుందని చెప్పంగా చూసి ఎగ్జాక్ట్లీ మీరు ఎగ్జిక్యూట్ చేసి చూపించారు సార్. ఎగ్జాక్ట్లీ, ఇదంతా కూడా సిటీ కూడా బాగా ఇచ్చింది సార్. ఎందుకంటే ఒక స్టేడియం లాగా కూర్చుని లుక్ రావాలని స్టెప్ బై స్టెప్ కూడా మీరు చూసారు, హైట్స్ అనేది స్టెబిలైజ్ చేసామండి. ఓకే సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎమ్యూనిటీ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు ఇదివరకు మీరు చూసింది ఓపెన్ ఎయిర్ థియేటర్ అండి. దాని పక్కనే ఇంకొక మీరు చూసినట్టయితే ఇదివరకు మనం చూసిన పార్టీ లాన్ వేరు, ఇప్పుడు ఇది చూసే పార్టీ లాన్ వేరు. సో ఇక్కడ ఏంటంటే మన కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఓకే, సో మోర్ దాన్ 2, 3 ఫ్యామిలీస్, 4 ఫ్యామిలీస్, 5 ఫ్యామిలీస్ వచ్చినా కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చూసిన లెంత్ అయితే ఇంక్లూడింగ్ కిచెన్ ప్లాట్ఫామ్ తో పాటు సీటింగ్ ఏరియాతో పాటు వాళ్ళ కోసం ఇది స్పెషల్గా అరేంజ్మెంట్ చేసామండి. మీరు అన్నట్టు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకోవాలన్నా ఈ మధ్య సార్ ఇలాంటి అన్ని కూడా పోతున్నాయి, కనుమరుగైపోతుంది. అవును సార్, అందరు కలిసి చేసుకోవాలన్నా కూడా ఆ టైం అన్నది కూడా ఉండట్లేదు. అలాంటి వాటి గురించి కూడా మీరు ఫోకస్ చేయడం అన్నది కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఓపెన్ జిమ్ దగ్గర ఉన్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చూడండి, ఎంతో మంది డబ్బులు కట్టి ఎక్కడెక్కడో జిమ్కి వెళ్తారు. ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్లో మీరు చూస్తున్నట్టయితే ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకు టైం టేబుల్ అనేది షెడ్యూల్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడు ఎవరికి ఏ టైం వచ్చినా వాళ్ళు ఓపెన్గా జిమ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు కింద చూశారు, అది జిమ్ సపరేట్ గా ఉన్నది. సో దీనికి ఒక యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అనుకుంటే సార్, ఇది కొంచెం పెద్దవాళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. నార్మల్ గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు, మీరు చూసినట్టు చూసారు ఇంత గ్రీనరీలో ఇక్కడ వాళ్ళకి అనేది ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేసామండి. సార్ ఇది మనకు ఒకటే స్లాట్ వచ్చిందా? ఇంకో పక్కన కూడా మీరు చూడండి, ఇంకో పక్కన కూడా ఎక్స్టెన్షన్ సేమ్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ జిమ్ ఏరియా దగ్గరకు వచ్చాను, చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎమ్యూనిటీస్లలో అయితే కాంప్రమైజ్ కాలేదండి. ఏంది ఎమ్యూనిటీస్ మీద ఫోకస్ చేస్తున్నారని అనుకోవచ్చు అండి. ఈ ఎమ్యూనిటీస్ అండి మన లైఫ్ స్టైల్ని మార్చేది అన్నది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎమ్యూనిటీ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం కూడా చెప్పండి సార్. ఇది మనకు మల్టీపర్పస్ కోర్ట్ అండి. అంటే కోర్ట్ అంటే జనరల్గా మనం జుంబా చేసినా కూడా లేదంటే యోగా చేయాలనుకున్నా కూడా ఇది మీరు చూసినట్టయితే ఎంత ఓపెన్ మెడిటేషన్కి కూడా మనకి ఈజీగా విత్ నేచర్ కలిసి వస్తుందండి. మనకు
చూసుకోవచ్చండి, ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంది. అలాగండి ప్రాజెక్ట్ మీరు చూసినప్పుడు మాత్రం ఒక్కసారి టైం తీసుకొని టెర్రస్ మీదకి రండి. ఏవైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నామో అవన్నీ కూడా మీరు ఫిజికల్గా మీ ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ ఎమ్యూనిటీ కూడా చూసుకుందాం పదండి. సార్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది ఏంటి సార్? ఇది ఇప్పుడు మీరు చూసారు యోగా ఇంకా జుంబా అలాంటిది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇది సిట్అవుట్ ఏరియా అండి. ఓకే, ఈవినింగ్ పూట ఎవరైతే ప్రెసెంట్గా వచ్చి కూర్చోవాలని అనుకున్నారు ఎల్డర్ సిట్అవుట్ ఏరియా అండి. సార్ ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా వచ్చినట్టున్నాయి. వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి, కామన్ వాష్రూమ్స్ ఉంటాయి మనకి. సార్ ఇప్పుడు మనకి ఇది నెక్స్ట్ ఇది ఏంటి సార్? ఇది ఇప్పుడు నెక్స్ట్ అండి, ఇది వచ్చేసి మనకు ఫైనల్ గా మల్టీపర్పస్ ఇదండి. సో దీన్ని మనం జుంబా లాగా కూడా వాడుకోవచ్చు. సో మీరు అక్కడ చూసినట్టయితే స్టేజ్ కూడా వేశారు, కింద కవరింగ్స్ వేశారు. ఓకే, సో ఇక్కడ మార్నింగ్ గా మీకు యోగా లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ దీంతో పాటు మనం దీంట్లో టెన్నిస్ కోర్ట్ లాగా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు సార్. టెన్నిస్ కోర్ట్ లాగా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది 3 years అయింది, కానీ మెయింటెనెన్స్ చూడండి ఎక్కడ కూడా మీకు చెక్కు చెదరలేదు. అవును, అలాగండి ఒకసారి మనం ఇక్కడ నుంచి కూడా వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకి ఫారెస్ట్ వ్యూ కనిపిస్తుంది. ఒకసారి ఓవరాల్ ఈ ఏరియా మొత్తం కూడా చూసుకున్నాం అండి. ఇక ఇది మల్టీపర్పస్ ఏరియా అని కూడా అనుకోవచ్చు అండి. ఎల్డర్ సిట్అవుట్ ఏరియా ఉంది, ఇదంతా కూడా కల్పించారు కాబట్టి ఇది మల్టీపర్పస్ ఏరియా కూడా అనుకోవచ్చు. సార్ ఇప్పుడు మనం ఒకసారి ఎమ్యూనిటీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకున్నాం సార్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 3rd floor లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ చూసేందుకు వచ్చామండి. ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ కాదండి. ఏదైతే ఇప్పుడు మనకి ఫ్లాట్ లో చూపిస్తున్నామో అవన్నీ ఫెసిలిటీస్ కల్పిస్తూ మనకి సేల్ కి అయితే రావడం జరిగింది. ముందు ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకున్నాం. సార్ మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? మనకు కారిడార్ స్పేస్ వచ్చేసి 6 feet వస్తుంది సార్. 6 feet. ఎస్ సార్. సార్ మనకి ప్రాజెక్ట్ లో ఎన్ని లిఫ్ట్స్ వచ్చినాయి సార్? మనకు టోటల్ గా 3 lifts వస్తాయి సార్. 2 ప్యాసింజర్ లిఫ్ట్స్ అండి, 1 సర్వీస్ లిఫ్ట్ అండి. ఓకే సార్, మనకి డక్ ఏరియా ఎంత వచ్చింది చెప్పండి. డెక్ ఏరియా జనరల్ గా మీరు ప్రతి ప్రాజెక్ట్లో చూసినట్టయితే 5 to 6 ఉంటుందండి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల కామన్ ఉంది, బట్ స్పెసిఫిక్గా కొన్ని ఎక్కడైతే మనకు గ్యాప్ ఎక్కడ ఎక్కువ తీసుకోవాలనుకున్నారో అక్కడ మీరు చూస్తున్నట్టయితే 10 feet కూడా ఉందండి. ఫ్లాట్ టు ఫ్లాట్ 10 feet కూడా డెక్ ఏరియా వస్తుంది. 6 to 10 feet వరకు మనకి 6 to 10 feet అంటే డెక్ ఏరియా డిపెండ్స్ అపాన్ స్పెసిఫిక్ ఏరియాని బట్టి అండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి మంచి స్పేషియస్ గా డక్ ఏరియా రావడం వల్ల మనకి ఇండివిజువల్ గా హౌస్ ఏదైతే ఉంటుందో అదే విధంగా మనకి ఫీల్ అన్నది కూడా ఉంటుందండి. అలాగే మీరు చూసుకోవచ్చండి, మనకి ఆపోజిట్ డోర్స్ ఉండవండి. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి ఎంత ఎస్ఎఫ్టీ సార్? అది ఇది వచ్చేసి మనకు 2332 ఎస్ఎఫ్టీ సార్. 2332. ఎస్ సార్. సార్ ఓవరాల్ ఒక్క ఫ్లోర్ లో ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయి సార్? ఓవరాల్ గా మనకు ఈచ్ ఫ్లోర్ కి 10 flats మాత్రమే ఉన్నాయండి. 10 flats. అవును సార్. అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఉన్నాయి సార్. ఓవరాల్ యూనిట్స్ ఎన్ని? యూనిట్స్ వచ్చేసి మనకు 86. 86. అవును. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ ఏ ఫేసింగ్ లో? ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి, 3 BHK. సార్ ఇది ఇప్పుడు మనకి ఈస్ట్ ఫేసింగ్ అన్నారు, సింహోద్వారం వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యం ఉంటుంది. ఎస్ సార్, తూర్పు ఈశాన్యం. డోర్ హైట్ కూడా చాలా ఇచ్చారు సార్. ఎస్ సార్, డోర్ హైట్ వచ్చేసి మనకు నియర్ అబౌట్ 8 feet ఉంటుంది సార్. అయితే అండి మీకు ఫ్లాట్ చూపించే ముందు నేను ఫ్లాట్ మాత్రం చూసిందండి, ఎందుకంటే ఫ్లాట్ చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూడడం జరిగింది. ఫ్లాట్లో కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి మంచి స్పెసిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం అండి. సార్ ఇక్కడ మనకి డోర్ దగ్గర ఇది ఏంటి సార్? సెక్యూరిటీ సిస్టమ్ చెప్పండి. సో అది మనకు వీడియో కాలింగ్ సిస్టమ్ పెట్టారు సార్ అక్కడ. సో మీరు బయట నుంచి ఎవరు వచ్చారో ఎవరు తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మీకు వాయిస్ రికార్డింగ్ తో పాటు వీడియో సిస్టమ్ ఇచ్చారు. ప్రతి ఫ్లాట్ కి ఉంటుంది మీకు ఇలా. ఓకే. సో ఇంటర్నల్ గా ఇక్కడ ఎవరైతే డోర్ ముందు అపిరెన్స్ ఉంటుందో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక మనకు 6 megapixel వరకు కవర్ అవుతుంది. సో మన కిచెన్ లో ఎక్కడ ఉన్నా అక్కడ మీరు చూస్తున్నట్టయితే వీడియో అనేది డిస్ప్లే పెట్టాము. సో ఇక్కడ ఎవరు వచ్చినా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ వాయిస్. కిచెన్ లో కూడా, కిచెన్ లో మీరు ఉన్నప్పుడు మీరు ఎందుకంటే హాల్లో 24/7 ఉండరు కదా సార్. సో ఎవరు వచ్చారు చూసుకోవాలంటే మీరు అక్కడ నుంచి కూడా చూసుకోవాలి, అందుకే సెంటర్ లో ఇచ్చాము అనమాట. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ రావడం జరిగిందండి. మనకి ఫాల్ సీలింగ్స్ కూడా ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి. జస్ట్ మీరు ఇంటీరియర్ వర్క్స్లో మనకి ఫర్నిచర్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. ఇట్లా ఎల్ షేప్లో మనం సోఫా సెట్ వేసుకోవచ్చు. ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఈ విండోస్ అన్ని కూడా మనకి యూపీసీ విండోస్ అండి. మంచి ప్రీమియం క్వాలిటీ యూపీసీ అయితే వాడడం జరిగింది విత్ మనకి గ్లాస్ అండ్ మస్కిటో మెష్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనకి హాల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు సార్? సార్ ప్రతి ఫ్లాట్కి మనకి ఏంటంటే ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఓకే. సో ఇంక్లూడింగ్ మనకు లైటింగ్స్తో పాటు ఇస్తారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ 3 BHK అండి, 2 BHK కానీ 2.5 BHK కానీ ఫాల్ సీలింగ్తో ప్రతి ఫ్లాట్ ఫాల్ సీలింగ్తో పాటు ఇస్తారు. సార్ ఇక్కడ మనకి ఈచ్ రూమ్లో కూడా మనకి ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎస్ అండి, ప్రతి రూమ్లో కూడా మనకు ఏసీ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేసాము. దీంట్లో మనం పవర్ సిస్టమ్తో పాటు ఇచ్చాం, ఇంక్లూడింగ్ కాపర్ వైర్తో. సో మీరు ఏసీ యూనిట్స్ కేవలం కొనుక్కొచ్చి ఫిట్ చేసుకోవడం మాత్రమే, ఎందుకంటే ఏసీ ఫిట్టింగ్స్ టైంలో మీకు కాపర్ ఛార్జెస్ పడుతుంది. సో ఆ కాపర్ అలాంటిది కూడా మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఫ్లాట్ కి మీకు కాపర్ వైరింగ్ అనేది ఇచ్చారనమాట. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ కమ్ లివింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియాలో కూడా యూటిలైజ్ చేసుకున్నట్టయితే మనకి కంఫర్టబుల్గా 6 to 8 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలా ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకుందాము.
అలాగే మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి స్లైడర్ డోర్ కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల్కనీ ఏరియాలోకి వచ్చామండి. మంచి విడ్త్ అయితే రావడం జరిగింది. సార్ దీని విడ్త్ కూడా చెప్పండి సార్. దీని విడ్త్ వచ్చేసి మనకు 6 feet ఉంటుంది సార్. 6 feet విత్ ఎల్ షేప్ బాల్కనీ వస్తుంది. ఎల్ షేప్ సార్? ఎల్ షేప్ వస్తుంది. అంటే మనకి హౌస్ మొత్తం కూడా కిచెన్ వరకు కూడా మనకు కవర్ అవుతుంది. మనం కిచెన్ వైపు వెళ్ళినప్పుడు ఒకసారి ఓవరాల్ బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాం అండి. ఒకసారి బాల్కనీ ఏరియా కూడా మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. కింద మొత్తం కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వాడడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే డబ్ల్యూపీవీసీ సీలింగ్. సార్ ఈ గ్రిల్స్ గురించి కూడా చెప్పండి సార్. ఇంతకు ముందు కింద కూడా చెప్పారు. అవునండి. ఇవాళ రేపు ఇప్పుడు ఏంటంటే మనకు పావురాలు రావడానికి అవి నెట్ కట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. సో అలా ప్రతి ఫ్లాట్ కి కూడా మనం ఇన్విజిబుల్ గ్రిల్స్ తో పాటు ఇస్తున్నాం. ఇది ప్రతి ఫ్లాట్ కి వస్తుందండి. ఓకే. ఇంకోటి కూడా సార్ ఇది మంచి స్టాండర్డ్ ఉండడం పిల్లలు కూడా రేపు ఇది ఎక్కినా కూడా ఎక్కినా కూడా బయట పడకుండా కూడా సేఫ్టీగా యూజ్, అందుకని ఐరన్ వాడతామండి దీనికి. సార్ ఈ వాల్ యొక్క టెక్స్చర్ కూడా నాకు బాగా నచ్చింది సార్. త్రూఅవుట్ ది ప్రాజెక్ట్ మొత్తం కూడా ఈ వాల్ టెక్స్చర్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. అవునండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్, డైనింగ్ ఏరియా అండ్ లివింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనము మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా పక్కకి ఇక్కడ సపరేట్ గా వాష్రూమ్ కూడా వచ్చిందండి. ఇది మనకి కామన్ వాష్రూమ్ కూడా అనుకోవచ్చు. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, మనకి డ్రై అండ్ వెట్ యూనిట్ కూడా రావడం జరిగింది. సపరేట్గా షవర్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఈ గ్లాస్ మనం ఏదైతే చూస్తున్నామో స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. మనకి రూఫ్ వర్క్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి లివింగ్ కమ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. చాలా స్పేషియస్గా రావడం జరిగింది. కింద మొత్తం కూడా ఈ బ్లూ మ్యాట్ కూడా ఏంటంటే అండి మనకి టైల్స్ వర్క్ నడిచింది. మనకి స్క్రాచెస్ పడతాయి కాబట్టి ఇదైతే వేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. మన ఫ్లాట్ చూస్తుంటే కూడా అండి ఒక లగ్జరియస్ ఫీల్ వస్తుందండి. మనకి ఇందులో అలాంటి స్పెసిఫికేషన్స్ అయితే కేటాయించడం జరిగింది. సార్ ఇందులో ఇంకో మేజర్ స్పెసిఫికేషన్ కూడా నాకు నిన్న ఫోన్లో కూడా ఒకటి చెప్పారు. దాని గురించి కూడా చెప్పండి సార్. మనకి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఇప్పుడు ప్రతి ఫ్లాట్కి ఇప్పుడు ఏంటంటే మనం ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఇచ్చామండి. సో ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టంటే ఆ ఎయిర్ ప్యూరిఫైర్ పాయింట్ చూసారు కదా, అవి వెంట్స్ సార్? ఎస్ అండి. ఇక్కడ నుంచి మీకు ఏదైతే బ్యాడ్ ఏరియా ఉందో ఇక్కడ నుంచి మొత్తం తీసేసి బయట ప్యూరిఫై అవుతుందండి. బయట మనం ప్యూరిఫైర్ పెట్టాం. సో అక్కడ నుంచి మనకి ఇన్బిల్ట్ లో ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి. ఇవన్నీ కూడా సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఢిల్లీ ఏరియాలలో ఈ మధ్య ఎయిర్ ప్యూరిఫైర్లు అక్కడ పొల్యూషన్ ఎక్కువైందని వాడడం జరిగింది. అవును. యాక్చువల్లీ ఈ ఏరియాలో అవసరం లేదు, అవసరం కూడా లేదండి. బట్ మనం ఇన్బిల్ట్ ఇచ్చామండి. అలాగే మనం వార్డ్రోబ్ చేసుకున్నా కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మంచి స్పేస్ ఉంటుంది. ఒకసారి ఓవరాల్గా బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. కింద మొత్తం కూడా మనకి వుడెన్ టెక్స్చర్లో మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే రావడం జరిగింది. ఇటువైపు మీరు కావాలనుకున్నట్టయితే టీవీ యూనిట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇక్కడ మనకి క్రాస్ వెంటిలేషన్ రావడం జరిగిందండి. మనకి వెంటిలేషన్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు జస్ట్ ఏంటంటే లైట్స్ ఇవన్నీ ఎందుకు వేసానంటే ఇప్పుడు మనకి లైట్ ఫిట్టింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ప్యూరిఫైయర్ కానీ ఏసీకి మనకి కాపర్ వైర్స్తో పాటు సెక్యూరిటీ పరంగా చూసుకున్న మనకి వీడియో కాలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి ఏదైతే ప్రైస్ చెప్తారో దాంట్లో ఇంక్లూడెడ్ రావడం జరుగుతుంది. దట్టు ఏంటంటే మనకి ప్లగ్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడారండి. కస్టమైజేషన్లో మన టీవీ యూనిట్ చేపించుకున్నప్పుడు ఈ వైర్లు కానీ ఇవంతా కూడా బయట కనబడకుండా మనకి సపరేట్గా అంటే మళ్ళీ వాల్ని కూడా బ్రేక్ చేయకుండా ఇవన్నీ కూడా వెంట్స్ అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. చూసుకోవచ్చండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే షవర్ ఏరియా కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాష్రూమ్ కూడా చూసాం కదండి. దీనికి మనకి బాల్కనీ కూడా రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనం డోర్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి దక్షిణ నైరుతి వైపు ఉంటుందండి. అలాగే బాల్కనీ వ్యూ కూడా చూసుకోవచ్చు. మనకి ఎల్ షేప్లో ఉంటుంది. మంచి స్పేస్ అని కూడా అనుకోవచ్చు అండి. చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఈ యొక్క ఏరియాని అయితే వాళ్ళు చాలా బాగా కూడా ఎంజాయ్ చేస్తారండి. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందాం సార్. ఎందుకంటే కిచెన్ వచ్చేసి మనకి ఆగ్నేయంలో వచ్చింది కదా. ముందు ఒకసారి కిచెన్ చూసుకుందాం సార్. ఈ స్పేస్ గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు కిచెన్ స్పేస్ చూసుకున్నట్టయితే ఈ ఏరియా మీకు ఏదైతే వాషింగ్ మిషన్ కోసం ఇచ్చారండి. సో ఇది చూసినట్టయితే పవర్ పాయింట్ కూడా ఇక్కడ సపరేట్ గా ఇచ్చారండి దీనికి. ఒకవేళ మీరు కాదనుకున్నట్టయితే అండి ఇక్కడ కూడా మనకి ట్యాప్ అయితే కేటాయించడం జరిగింది. ఏమన్నా పెద్ద ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు కూడా మీరు ఏవైతే యూటిలిటీస్ ఉంటాయో అవి తోముకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ మనకి గ్యాస్ పాయింట్ కూడా వచ్చింది సార్. దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. సో ఇప్పుడు ప్రతి ఫ్లాట్కి మీరు చెప్పినట్టు ఫాల్ సీలింగ్ ఏదైతే మనం ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఇంటర్నల్ ఫ్లాట్కి ఇచ్చామో ఇది కూడా దాంట్లో ఒక యాడ్ ఆన్ పాయింట్ అండి. ఇది కూడా మీకు అబ్సల్యూట్లీ మనకు ఏదైతే ఎస్ఎఫ్టీ ప్రైస్ ఉందో దాంట్లో ఇన్క్లూడింగ్ ఉన్నది. ప్రతి ఫ్లాట్కి మనకు గ్యాస్ పైప్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించి సపరేట్ మీటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీరు చూసినట్టయితే. సో అంటే మీరు ఎంత కన్సంప్షన్ చేస్తే మా మీటర్ అనేది అంత రన్ అవుతే అంతే బిల్ జనరేట్ అవుతుంది. అయితే అండి నేను చాలా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా చూసానండి. ఈ ఆప్షన్ ఇస్తారు కానీ యూటిలైజ్ చేయరండి.
కానీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే ఏవైతే మనకి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో అవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తూ మనకి యూటిలైజ్ చేసుకునేందుకు వీలుగానే అయితే ఉందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. మీ యొక్క కన్సెప్షన్ని బట్టి మనకి ప్రైసింగ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం కిచెన్ కూడా చూసుకున్న ముందు ఇక్కడ మనకి ఎయిర్ ప్యూరిఫైర్ యూనిట్ రావడం జరిగింది. సార్ ఇది ఇప్పుడు మనం చూసుకున్న దానికంతా కూడా ఇన్లెట్ అవుట్లెట్కి ఇదే మానిటర్ అండి. ఇక్కడ నుంచే మీకు అంతా బయట ఫ్రెష్ ఎయిర్ అనేది ఏదైతే మనకు ఉంటుందో లోపలికి పంపించడం జరుగుతుంది. ఫిల్టర్ అండ్ క్వాలిటీ ఇక్కడ నుంచి మనకి ఎయిర్ ఫిల్టర్ అయ్యి మనకి లోపలికి ప్యూర్ ఎయిర్ ఫ్రై వస్తుందండి. ఇప్పుడు మనం ఒకసారి దక్షిణంలో ఉన్నటువంటి కిచెన్లోకి వెళ్దామండి. ఆగ్నేయంలో వైపు ఉంటుంది ఇది. ఇప్పుడు మనం దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్లోకి వచ్చామండి. సార్ ఇప్పుడు మనకి కిచెన్లో ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయినా సార్ ఇప్పుడు మీరు చెప్పారు. అవునండి, ప్రతి ఫ్లాట్కి కూడా మనం మోడలర్ కిచెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సెటప్ అంతా మీరే చేసి ఈ సెటప్ అంతా మేమే చేసిస్తాం సార్. ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే సార్ ఏమన్నా ఈ సెటప్ లేని ఫ్లాట్ ఏదైనా ఉందా? సెటప్ లేని ఫ్లాట్స్ కూడా ఉందండి. ఓకే, ఎందుకంటే సార్ వాళ్ళకి స్పెసిఫైడ్గా వాళ్ళకి మాకు ఇది ఇంత కావాలి ఇది ఇంత కావాలని అడుగుతారు. అలాంటి వాళ్ళకి మీరు కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతారా? అలాంటిదంటే ఇప్పుడు ప్రెసెంట్గా మనకు ఒక ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఏదైతే మనకు ఇంటర్లో చేసేయడం అని. వాళ్ళకు వద్దు అని అనుకుంటే మేము వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అండి. సో దీంతో పాటు మనకి ఇంకోటి ఏంటంటే వాటర్ ఫిల్టర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. వాటర్ ఆల్కలైన్ వాటర్ అండి. ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో మీరు చూడండి అది కొనుక్కున్న వాళ్ళే ఎగ్జాక్ట్లీ కొనుక్కుంటారు. మనం వాటర్ ప్యూరిఫై యూనిట్ తో పాటు ఇస్తున్నామండి. ఆల్కలైన్ వాటర్ అండి. అవునండి, అంటే అది సపరేట్ ఇండివిజువల్ యూనిట్ సార్? అవునండి, ఇండివిజువల్ గా మనం ఇస్తామండి యూనిట్. ఇక మీరు ఇవన్నీ ఏముంది సార్, జస్ట్ మీరు ఫర్నిచర్ ఒకటి, అవును సార్, ఏసీలు ఒకటి ఇచ్చేస్తే ఫ్లాట్ మొత్తం కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ ఉందండి. కరెక్ట్ అండి. అలాగండి ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అయితే అండి ఇందులో మనకి దేవుని రూమ్ అయితే లేదండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి కొంచెం స్పేస్ ఉంది కదండి, ఈ మిక్సీలు కానీ ఇవి ఓవెన్ కానీ పెట్టుకునేందుకు. దీన్ని మీరు దేవుని రూమ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే. లేదు మనకి స్పెసిఫిక్గా దేవుని రూమ్ కావాలన్నట్టయితే కనుక ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు యూనిట్ కనిపిస్తుందో దాన్ని చేంజ్ చేయించుకోవచ్చు. లేదంటే ఇటువైపు కూడా కొంత ప్లానింగ్ చేసుకుంటారండి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఈ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఫిట్టింగ్స్ అయితే అయిపోయినాయండి. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కదండి, హ్యాండ్ వాష్ గురించి కూడా మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి వాయువులు ఉంటుంది. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో కూడా మనకి ప్రతి రూమ్లో కూడా అండి ఏసీ వెంట్స్తో పాటు ప్యూరిఫైర్తో పాటు ఈ ఫాల్ సీలింగ్ అని ఇదంతా కూడా రావడం జరుగుతుంది. ఇందులో మనకి 6x6 మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. ఈ వార్డ్రోబ్ చేసుకున్నా కూడా 6x6 మంచం అయితే వేసుకోవచ్చు అండి. ఇటువైపు చూసుకున్నట్టయితే బిగ్ సైజ్లో మనకి వెంటిలేషన్ పరంగా విండో, దీనికి సపరేట్గా వాష్రూమ్ వచ్చిందండి, చూసుకోవచ్చు. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ విత్ వాష్ బేసిన్, సపరేట్గా మనకి షవర్ ఏరియా, అన్ని ఫిట్టింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. రెడీ టు మూవ్లో ఉంది ఫ్లాట్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా సెకండ్ బెడ్రూమ్ కూడా మళ్ళొకసారి కూడా మొత్తం కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో మనకి థర్డ్ బెడ్రూమ్ కూడా వచ్చింది, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. మనకి ఏదైతే వార్డ్రోబ్స్ ఇదంతా చేసుకున్నా కూడా మనకి ఈజీగా అయితే 5x6 మంచం అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుందండి. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా ఒకసారి చూసుకుందాము. ప్రతి రూమ్లో కూడా మనకి లైట్స్తో పాటు మనకి ఎయిర్ ప్యూరిఫై వెంట్స్తో పాటు ఏసీ యూనిట్ గురించి కూడా మనకి ప్రొవిజన్ కేటాయించడం జరిగిందండి. కాపర్ వైర్స్ కానీ ఇదంతా కూడా ఫిట్టింగ్ అనేది కూడా అయిపోయింది. ఇందులో కూడా మీరు కావాలనుకున్నట్టయితే టీ యూనిట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే అండి వెంటిలేషన్ పరంగా విండో, మళ్ళొకసారి కూడా ఇది మొత్తం కూడా చూసుకుందాం అండి. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. మీరు కావాలనుకున్నట్టయితే దీన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కానీ లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా యూటిలైజ్ అన్నది కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్ ఫ్లాట్ మొత్తం కూడా చూసాం కదండి. ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా విశ్వనాథ్ సార్ కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ మనకి మెయిన్గా ఇందులో ప్రైస్ యొక్క డీటెయిల్స్ చెప్పండి సార్. మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్ తెలుసుకుందాం. ప్రైస్ అయితే చెప్తుంది సార్. ప్రైజింగ్ ఇప్పుడు మనం వచ్చేసి 5,999 కోట్ చేస్తున్నామండి. 5,999. ఎస్ సార్. మనకి అది ఫిక్స్డ్ ఉంటుందా సార్? నెగోషియబుల్ ఉంటుందండి. లోన్స్ గురించి కూడా చెప్పండి సార్. లోన్స్ వచ్చేసి మనకు అన్ని బ్యాంక్స్ మాక్సిమం దాదాపు బ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్స్కి టైఅప్ ఉన్నాయండి. మేజర్గా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC ఉంది, యాక్సిస్ బ్యాంక్ కూడా ఉంది, ఎనీ బ్యాంక్ కూడా అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 7 బ్యాంక్స్ మనకు టైఅప్ అయి ఉన్నాయి ప్రాజెక్ట్ నుంచి. అవునండి. మనకి ఎంత పర్సెంటేజ్ వరకు లోన్ రావచ్చు సార్? ఇది మనకు 80 to 90% వరకు వస్తుందండి, డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్స్. ఓకే, ప్రొఫైల్ని బట్టి వస్తుందండి. సార్ మనకి ఓవరాల్గా ఎన్ని ఫ్లాట్స్ అన్నారు దీంట్లో ఇప్పుడు అవైలబిలిటీ ఉంది? ఇప్పుడు అవైలబిలిటీ మనకు ప్రెసెంట్గా 14 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. సో దాంట్లో మనకి ఏవేవి ఉన్నాయి సార్? సో దీంట్లో మనకు 2 BHKs 2 ఉన్నాయి. సో సుమారుగా 2.5 వచ్చేసి మనకు ఒక 6 to 8 యూనిట్స్ ఉండొచ్చు. మిగతావి మనకు ఒక 4 3 BHKs అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అంటే మనకి 3 BHK 2.5 అయితే ఎస్ సార్. సార్ మనకి ఏదైతే ఇప్పుడు 3 BHK చూసామో సేమ్ ఇదే విధంగా మనకి 2 BHKలో కూడా వస్తుంది. ప్రతి ఫ్లాట్కి ఇప్పుడు మీరు ఏదైతే అన్ని ఫెసిలిటీస్ మనం చెప్పామో, వెదర్ ఇట్ ఈస్ ఇంటర్కామ్ కానీ, గ్యాస్ పైప్ లైన్ కానీ, మనకి ఇంటర్కామ్స్ కానీ అన్నీ కూడా మోడ్యులర్ కిచెన్తో పాటు ప్రతి ఫ్లాట్కి
అవైలబుల్ ఉంటాయండి. కస్టమర్ వచ్చినప్పుడు అది మీరు ఒకసారి 2 BHK చూపియండి. డెఫినెట్లీ అండి. యాక్చువల్గా ఏంటంటే 2 BHK కూడా షూట్ చేస్తున్నా కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి, కాబట్టి మీకు 3 BHK అయితే చూపించడం జరిగింది. సార్ మనకి 2 BHK నుంచి 3 BHK ఎంత సేఫ్టీ నుంచి ఎంత సేఫ్టీ వరకు ఉందో కూడా చెప్పండి సార్. మనకు 2 BHK ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ వచ్చేసి 1485 సార్. 1485 నుంచి 3 BHK వచ్చేసి మనకు 2332 SFT సార్. మంచి స్పేషియస్ గానే వస్తుంది. మంచి స్పేషియస్ గానే వస్తుంది సార్. మనం ఎక్కడ కూడా స్పేస్ లో కాంప్రమైజ్ కాలేదండి. సార్ మనకి యూడిఎస్ ఎంత వస్తుంది చెప్పండి సార్, మనకి 2 BHK నుంచి 3 BHK అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. ఎస్ సార్. ఇప్పుడు మీరు యూడిఎస్ చూసుకున్నట్టయితే 2 BHKకి మనకు స్టార్టింగ్ వచ్చేసి 45 స్క్వేర్ యార్డ్స్ నుంచి 3 BHK వరకు మనకు 71 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. యూడిఎస్ వచ్చింది సార్. 45 2 BHK కంటే 14 ఎంత అన్నారు సార్? 1485 సార్. 1485 నుంచి అంటే కూడా మంచి యూడిఎస్ సార్. ఎగ్జాక్ట్లీ అండి. సార్ మనకి ల్యాండ్ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ వచ్చేసి 50,000 నుంచి 73,000 వరకు ఉంది సార్. ఓకే, 50 నుంచి 73 ఉందా? 73,000 వరకు. ఎందుకంత రేట్ ఉంది అంటారు సార్? ఎందుకంటే మనకి ఇప్పుడు అయోధ్య ఎక్స్ రోడ్ మనకు మెయిన్ సెంటర్ సార్. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఎగ్జిట్ పాయింట్ ఏదైతే కండ్లకోయ ఉందో కేవలం 3 కిలోమీటర్స్ మాత్రమే. సో మనకు యాక్సెస్ అనేది టువర్డ్స్ నేషనల్ హైవే వెళ్ళాలనుకున్నా, మేడ్చల్ వెళ్ళాలనుకున్నా, టువర్డ్స్ గండిమైసా వెళ్ళాలనుకున్నా ఇది సెంటర్ పాయింట్ అవుతుందండి. అంటే గండిమైసం అంటే మనకి ఇది ఎగ్జిట్ నెంబర్ 6 అయితే రైట్ సైడ్ వెళ్ళాలి. అవునండి. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే గండిమైసంకి వెళ్తుంది అంటే మనకి ఇది 6, అదే వచ్చేసి 5 కదా? అది వచ్చేసి 5 వస్తుంది సార్ గండిమైసం. సార్ ఇప్పుడు మనకి కండ్లకోయ అన్నారు కదా, అక్కడ కూడా మనకి ఐటీ పార్క్ కూడా వస్తుంది, దాని గురించి కూడా చెప్పండి సార్. మనకి ఇక్కడ నుంచి కండ్లకోయ ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఇప్పుడు కండ్లకోయ మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 5.7 వస్తుందండి. 5.7. అవునండి. అయితే సార్ మనకి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఒకటి ఉంది. ఇప్పుడు మనకి కండ్లకోయలో చూసుకున్నట్టయితే నేచర్ కి దగ్గర అక్కడ మనకి ఆక్సిజన్ పార్క్ కూడా ఉంది దగ్గర. అవునండి, కరెక్ట్. సార్ ఇక్కడ నుంచి మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి కూడా చెప్పండి. ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ 3 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్నాయండి. మనకు ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉందండి. మీకు హాస్పిటల్ పరంగా చూసుకున్నా కానీ మనకు వితిన్ 3 to 4 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్నాయండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. మన ప్రాజెక్ట్కి వస్తుంటే మంచి విల్లాస్ కనబడుతుంటాయి, ప్రాజెక్ట్ తర్వాత కూడా విల్లాస్ ఉన్నాయి సార్. అవును సార్. దాని గురించి కూడా చెప్పండి సార్. మనకి సరౌండింగ్ మొత్తంలో కూడా చూసుకున్నట్టయితే విల్లాస్తో పాటు ఇది ఒక కాంబినేషన్ వెల్ డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఒక రెసిడెన్షియల్ జోన్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పిన పాయింట్లు ఏదుందండి. సో మీరు వస్తున్నప్పుడు అయితే మనకు ఏదో ఆన్ ద వేలోను కానీ మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. వెదర్ ఇట్ ఈస్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ డెవలప్మెంట్ అనేది చాలా డ్రాస్టిక్గా ఉందండి ప్రెసెంట్ ఉన్న మనం లొకేషన్లో. సార్ ఇప్పుడు మనకి సేఫ్టీ పరంగా కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారో చెప్పండి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మంచి పాయింట్ అడగండి. ఇది మీరు ప్రతి కమ్యూనిటీకి వెళ్తారు, సెక్యూరిటీ అనేది కామన్ ఉంటుంది. అవును సార్. సో ఎంట్రీ ఎగ్జిట్ అనేది కామన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే కొద్దిగా డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఇక్కడ ఫీమేల్ వర్షన్స్కి ఫీమేల్స్ స్పెషల్గా చెక్ చేసుకుంటారు, మేల్స్కి అయితే మేల్స్ ఉంటారు. సో ఇన్బిల్డ్ హౌసెస్ కానీ ఇక్కడ స్పెసిఫిక్గా హౌస్ కీపింగ్కి కానీ లేదంటే మనకు గార్డెనింగ్కి కానీ సపరేట్గా స్టాఫ్ అలౌట్ చేసి ఉన్నారు. వాళ్ళది ఇన్ అండ్ అవుట్ కూడా ప్రాపర్గా మనకు మైగ్రేట్ త్రూ అప్లికేషన్ త్రూ ఇన్ అవుట్ అవుతుందండి. ఇక్కడ మేడ్స్ కూడా ఏదున్నా సరే వాళ్ళు రెగ్యులర్గా ఫ్లాట్కి వచ్చినా కూడా వాళ్ళు డెఫినెట్లీగా ఇన్ అండ్ అవుట్ టైం మెయింటైన్ చేస్తారండి. ఎప్పటివరకు అయితే ఓనర్ పర్మిషన్ ఇచ్చి ఇవ్వరు వాళ్ళ లోపలికి అనుమతి చేయరు. మనకి ఫైర్ సేఫ్టీ గురించి కూడా చెప్పండి సార్. ఎస్ అండి, ఇప్పుడు ఫైర్ సేఫ్టీకి చూసుకుంటే మనకు చుట్టుపక్కల ఫైర్ ఎక్స్టింగ్విష్ అనేది ఇంప్లిమెంట్ చేసి పెట్టారు. సో రేపు రోజు ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినా కూడా సో మనకు ఫైర్ ఎక్స్టింగ్ మిషన్ అనేది మనకు ఏదైతే ఎక్విప్మెంట్ లోపలికి వస్తుందో మనకు చుట్టుపక్కల వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళేంత స్పేస్ ఇచ్చారండి. అయితే ఒకటి కూడా సార్, దీంట్లో మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మనకి డక్ ఏరియా రావడం వల్ల ఒక ఇండివిజువల్ ఫ్లాట్ అనుకోవచ్చు సార్ ఇదంతా కూడా. కాబట్టి రేపటికల్లా ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా కూడా ఒక ఫ్లాట్ నుంచి ఒక ఫ్లాట్ కామన్ వాల్స్ లేకపోవడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా చూస్తాం కదండి. మీకు కనుక ఈ ప్రాజెక్ట్ కనుక నచ్చినట్టయితే పర్సనల్ కూడా ఒకసారి మీ ఫ్యామిలీ తోటనైతే విజిట్ చేసి చూడండి. అలాగని మీరు విజిట్ చేసినప్పుడు మనం ఏవైతే ఎమ్యూనిటీస్ చెప్పామో, ఏవైతే ఫ్లాట్ల స్పెసిఫికేషన్స్ చెప్పామో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మంచిగా మెయింటైన్ చేస్తూ మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందులో చూసుకున్నట్టయితే మీ యొక్క ప్రొఫైల్ మీద 80 to 90% వరకు లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ కండ్లకోయ కానీ, ఈ గుండ్లపోచంపల్లి సైడ్ కానీ, కోంపల్లి కానీ, సుచిత్ర కానీ ఈ సరౌండింగ్స్లలో ఎవరైతే ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళ వరకు కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ వంతు సహకారంగా పరోక్షంగా వాళ్ళకి అలాగే మన ఛానల్ కూడా అందించవలసిందే కోరుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి సార్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీరు సార్కి అయితే కాల్ చేయండి. పర్సన్ కూడా అయితే అండి విజిట్ చేసి చూడవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.